జనాలు అడవులు నరికి కాంక్రీట్ వనాలుగా మార్చేయడంతో అడవి జంతువులు ఆవాసాలు కోల్పోతున్నాయి. ఈ క్రమంలో అడవుల్లో ఉండాల్సిన వన్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహారం, నీటి కోసం వెతుక్కుంటూ గ్రామాల్లోకి చొరబడుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే తమిళనాడులోని నీలగిరి జిల్లాలో చోటు చేసుకుంది. అడవుల్లో ఉండాల్సిన ఓ పులి పోలీస్ స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చింది. పులిని చూసి భయాందోళనకు గురైన పోలీసులు దెబ్బకు పోలీస్ స్టేషన్ను వదిలి బయటకు పరుగులు తీశారు. తమిళనాడు నీలగిరి జిల్లా గూడలూరు సమీపంలోని నడువట్టం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లోకి ఏప్రిల్ 28 రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఓ చిరుతపులి ప్రవేశించింది. మెల్లగా పిఎస్లోకి వచ్చి ఇన్స్పెక్టర్ గది చుట్టూ తిరిగింది. ఆ గదిలో తినడానికి ఏమైనా దొరుకుతుందేమోనని చూసింది. అదే సమయంలో మరొక గదిలో విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారి ఇన్స్పెక్టర్ గదిలో చిరుతపులి తిరగడం చూసి షాక్ అయ్యాడు. భయంతో శబ్దం చేయకుండా మౌనంగా అక్కడే నిలబడిపోయాడు. గది మొత్తం తిరిగి చూసి తినడానికి ఏమీ లేకపోవడంతో చిరుతపులి తిరిగి మెట్లు దిగి వచ్చిన దారిలోనే వెళ్లిపోయింది. పులి వెళ్లిపోవడంతో హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు పోలీస్ అధికారి. వెంటనే స్టేషన్ కు తాళం వేశాడు. ఆ తర్వాత ఉన్నతాధికారులతో పాటు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. అయితే చిరుత పోలీస్ స్టేషన్లోకి ప్రవేశించిన దృశ్యాలు బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పిఎస్లోకి చిరుతపులి ప్రవేశించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చిరుతను వీలైనంత త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు. జంతువులు తరచుగా నగరంలోకి రాకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై అటవీశాఖ మరింత నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.